హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఇంతకుముందు చూపించిన మోడల్ లేనండి, కానీ ఈజీ మెథడ్లో చూపిస్తామని చెప్పేసి నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను మీకు. ఏమంటే నెట్ ఇట్లా 2/4 సైజులో కట్ చేసిన. అలాగనే ఈ పూసలు కావాలి. ఇవి కూడా 3 కుచ్చు ఉంటాయి కదా, 3 ఉన్నాయండి. అందుకోసమే ఇట్లా ఈ సైజులో కట్ చేసుకున్నాను నేను. మీకు కావాలంటే పెద్దగైనా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కుచ్చులు రెడీ చేసి పెట్టుకోండి. ఇలాంటి క్యాప్స్, అట్లనే ఇలా చిన్న చిన్న క్రిస్టల్ బీడ్స్. అలాగనే మనం నెట్ క్లాత్ కట్ చేసినప్పుడు ఇలాంటి వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, సైడ్స్కి వచ్చి ఉంటుంది. ఈ వేస్ట్ క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుందండి. ఇంతకుముందు నేను కాటన్ పెట్టింటిని, కానీ ఇప్పుడు కాటన్ పెట్టడం లేదు. ఎందుకంటే మనం కాటన్ పెట్టినామనుకో సూది అనేది లోపలికి దిగడం లేదండి నాకైతే. అందుకోసం అని చెప్పేసి నేను ఈ నెట్ క్లాతే లోపల పెట్టి చేస్తున్నాను. అందుకని మీకు ఈజీ మెథడ్ అని చెప్పాను. ఒకసారి చూడండి. ఇలాంటివి మూడు తీసుకోండి. చాలండి, 3 చాలు. 3 తీసుకోండి. దీంట్లో మీకు సరిపడంత, నాకు మటుకు కొంచెం చాలండి, ఎక్కువ వద్దు. ఇంత క్లాత్ తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే రౌండ్ అనేది పైన బాగా కనిపిస్తుంది. ఈ కుచ్చు అనేది పెట్టాలి. ఇట్లా కుచ్చు పెట్టిన తర్వాత ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా అనేసి ఇలా మొత్తం అంతా ఒక లెవెల్లో రానిచ్చేసేయండి. రానిచ్చిన తర్వాత ఇలా ఎల్లో కలర్ దారం తీసుకోండి. మామూలుగా 2 పొరలు తీసుకోండి. ఇలా పైకి అనేసి మనకు రౌండ్ వచ్చేటట్లు ఇలా 3 వేసేసేయండి. ఒక 3-4 సార్లు తిప్పేసి ఇలా 3 వేసేసేయండి. మనం పూలు అల్లుతాం కదా, అలా అల్లేసి ఇక్కడ నుంచి మీరు థ్రెడ్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా ఎల్లోనే కాబట్టి ఇక్కడ నుంచే స్టార్టింగేనండి. పూసలు తీసుకోండి. పూసలు తీసుకొని ఇలా పూస తీసుకొని ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సూదిని కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా అనండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి ఈ గ్యాప్ కాడ నుంచి అనండి. మళ్ళీ గ్యాప్ కాడ నుంచి ఇట్లా అనండి. ఇలా పూసలు దగ్గరగా మొత్తం వచ్చేస్తాయి. ఇట్లా మొత్తం రౌండ్గా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా రౌండ్కి మొత్తం ఎన్ని పడితే అన్ని బీడ్స్ మాత్రం వేయండి. నీట్గా వేయండి. చాలా నీట్గా వస్తుందండి, ఏం లేదు. ఇది ఫస్ట్ లైన్. ఈ ఒక్క పూస వేసినాను అనుకో, ఫస్ట్ లైన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా పైకి రానిచ్చండి. ఇలా పైకి ఆడికి రౌండ్ మొత్తం చూసారా, రౌండ్ వచ్చినది. తర్వాత మళ్ళీ సెకండ్ లైన్ సేమ్ అండి, సేమ్ ప్రాసెసే. ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి స్కిప్ చేయకుండా నేను పెట్టిన మోడల్ మొత్తం చూసేసేయండి ఒకసారి, క్లారిటీగా అర్థమవుతుంది. లోపల నేను నెట్ క్లాత్ పెట్టినాను కదా, ఇందాక మీకు చూపించాను. ఆ నెట్ క్లాత్ పెట్టినందుకు మనకి ఈజీ అయిపోతుంది. సూది అనేది లోపలికి ఇట్లా వెళ్ళిపోతుంది. అదే లేకపోయింటే కనుక కొంచెం కష్టం అనిపిస్తుందండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతేనండి. ఇక్కడ నుంచి ఈ సూదిని ఇక్కడ పైకి రానిచ్చేసి, మీకు ఇదే థ్రెడ్డే కావాలనుకుంటే ఇదే థ్రెడ్డే ఉంచుకోండి, లేదంటే వేరే థ్రెడ్ ఉంచుకోండి. నేను ఎట్లయినా పర్వాలేదు నాకు. నేను ఇదే థ్రెడ్డే ఉంచుతున్నా, మీకు ఎట్లా చూపిస్తున్నాను, నీట్గా ఈజీగా ఉంటుంది అనేసి. ఇక్కడ క్యాప్ పెట్టండి. ఈ క్యాప్ పెట్టుకోండి. తర్వాత నేను శారీ ఎల్లో కలర్ ఉందండి, ఎల్లో క్రిస్టల్ పెడుతున్నాను. ఇక్కడ చూసేసేయండి ఒకసారి. ఇక్కడ చూడండి, 2 ఇంచెస్ గ్యాప్తో నేను వేస్తున్నాను. మీకు ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్డే కావాలనుకుంటే గ్రీన్ కలర్ థ్రెడ్ మాత్రమే తీసుకొని యూస్ చేసుకోవచ్చు. ఏమంటే నేను మీకు ఇంకా ఈజీ మెథడ్ అని చెప్పేసి చూపిస్తున్నాను. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ 3 వేసేసేయండి, బాగా టైట్గా ఉండేటట్లు.
ఇలా వేసిన తర్వాత ఇట్లా టైట్గా లాగేసేయండి. లాగి ఇక్కడ నుంచి కిందికి వచ్చేసేయండి సూదిలో నుంచి. ఇలా కిందికి ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా రానిచ్చేసేయండి. చాలా బాగున్నాయండి. ఒక బొమ్మ లెక్క ఉంది ఇది నాకైతే. ఒకసారి చూసేసండి. మొత్తం 28 కుచ్చులు పడినాయండి నాకు. మొత్తము ఈ రౌండ్ అయితే నేను 2/4 సైజ్ కట్ చేసినానండి. చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ ఇంకా ఈజీ మెథడ్లో మీ ముందుకు వచ్చేస్తానండి.